నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్ 2024లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిపై అప్పటి వరకు బీజేపీతో అంటకాగిన వైసీపీ అయితే దుష్ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మరి ఈసారి ఎన్డీఏ కూటమిలో బాబు చక్రం తిప్పబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. మరి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుంది, ముఖ్యంగా ఇక్కడ వైసీపీతో అంటకాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, వాళ్ళపైన ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. గతంలో మరి లోక్సభలో టీడీపీ ఎంపీలకు ఎంత అవమానం జరిగిందో మనందరం చూసాం. దానిపైన రామ్మోహన్ నాయుడు గారు మొన్న ఈ మధ్య వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు. అలాంటిది ఈసారి ఆయన అన్నట్టే అనుకున్న దానికంటే ఎక్కువ ఎంపీ సీట్లు రావడం, ఎన్డీఏలో చంద్రబాబు గారి కీలకంగా వ్యవహరించడం, ఇవన్నీ చూస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ఆశ అయితే వచ్చింది. మరి ఎలాంటి మేలు జరుగుతుందంటారు వాళ్ళు ఊహించినట్టుగా? అంటే మనం ఇదంతా కూడా ఆశావహ దృక్పథంతో ఆలోచించాలండి, పాజిటివ్గా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఎప్పుడున్నా ఏ రోజు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయలేదు. ఫస్ట్ పాయింట్. ఆయన అందుకనే నమ్మకమైన మిత్రుడిగా భావిస్తారు. అంటే మధ్యలో ఏదైనా కొంచెం ఎడబాటు వచ్చినా అది తాత్కాలికం అవ్వడానికి కారణం, తిరిగి మళ్ళీ కలిసి పనిచేయడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ప్రమాదం లేదు అనేటువంటిది వాళ్ళకి అర్థం, వాళ్ళకి తెలుసు. 99లో కూడా 29 ఎంపీలు ఉన్నాయి టీడీపీకి. ఆ రోజు కూడా ఈయన ఏ పదవి ఆశించలేదు, ఒక స్పీకర్ తప్ప మిగతా ఏం ఆశించకుండా వాళ్ళకి పనిచేసి పెట్టాడు ఆయన. వాళ్ళకి మద్దతు ఇచ్చాడు ఆయన. మంత్రి పదవులు కూడా తీసుకోలేదు. బీజేపీ వాళ్ళే దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, కృష్ణరాజు గారు ఇలాగా మంత్రి పదవులు తీసుకున్నారు. అయితే ఈసారి 2014లో మళ్ళీ కలిసి పనిచేశారు, కలిసి పోటీ చేశారు, గెలిచారు. అప్పుడు మంత్రి పదవులు అక్కడెక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కూడా అక్కడెక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది. కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్యం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగస్వామ్యం ఉంటుంది. అయితే ఏనాడు ఈయన బ్లాక్మెయిల్ జరిగింది. ఈసారి కూడా బ్లాక్మెయిలింగ్ ఉండదు. రాష్ట్రానికి ఏం కావాలో ఆయన అడుగుతాడు. అది డెఫినెట్గా ఈసారి గతంలో చెయ్యలేదు అనేటువంటి అపవాదం ఉన్నది. అది ఆ అపవాదం వాళ్ళు జరిపేసుకుంటారు, నో డౌట్. ఎవరు చెప్పగలేదు. డెఫినెట్గా ఇప్పుడున్న పాజిటివ్ వైబ్స్, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య కెమిస్ట్రీ బాగా కంపడుతుంది, మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ఇదివరకు అడిగినా కొన్ని ఇవ్వలేదు, వాళ్ళు ఈసారి అడగకుండా ఇస్తారనుకుంటున్నాను. అదే రాష్ట్ర ప్రజలకు మీరు, ఎందుకంటే లేత జావం తోటలో కోతులు గుంపు ఉండేట్టు గుంపు చెదలా చెదురు చేసి పోయారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ని శిథిలాలయం చేసేసారు, శిథిలం చేసి పడేశారు. ఇప్పుడు దాన్ని అన్నీ సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకోవడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళు అప్పు తెచ్చుకోవాలన్న అనుమతులు కావాలి, కొన్ని నిధులు ఉదారంగా ఇవ్వాలి. వీళ్ళు అడిగిన నిధులు కొన్ని కంపెనీలు పెట్టడానికి పెట్టుబడులకు అనుమతులు ఇవ్వాలి. ఏదైనా కంపెనీలు పెడతామని వచ్చిన అనుమతులు కావాలి. అలాగే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహకారం కావాలి. అలాగే నిధుల విషయంలో కూడా కొంచెం ఉదారంగా వ్యవహరించాలి, కొన్ని ప్యాకేజీలు ఇవ్వాలి. నష్టపోయిన రాష్ట్రం తుఫాను, సునామీ వచ్చి పోయిన తర్వాత జరిగిన శకలాల్లా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆస్తులు కూడా తాగడెట్టేసి పోయాడు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంకా ఇలాంటివన్నీ. కాబట్టి ఆ విషయంలో ఎవరు డౌట్ పడక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా మేలు జరుగుద్ది. అంటే 10 ఏళ్లలో జరగాల్సింది ఈయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 2-3 ఏళ్లలో చేసేస్తాడు. అలాగే ఎలక్షన్స్ ముందు ప్రధాని మోదీ గారు ఇక్కడ పర్యటనకు వచ్చారు. పర్యటనకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు మద్యం గురించి కావచ్చు, ఇసుక తవ్వకాల గురించి, పర్యావరణం జరుగుతున్నటువంటి అన్యాయం, వీటన్నిటి గురించి కూడా మోదీ గారు ఆ రోజు మాట్లాడటం జరిగింది. మరి ఇప్పటికే అధికార మార్పిడి తర్వాత చాలామంది అధికారులు కూడా మరి చంద్రబాబు ప్రసన్నం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీకు ఏముందంటే అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయలో పడ్డారు. ఆయన భయపెట్టాడు, ప్రలోభపెట్టాడు, బతిమాలాడు, బెదిరించాడు, అన్ని రకాలు చేసాడు. ఏదో రకంగా వశపరుచుకున్నాడు. ఇప్పుడు సపోజు హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది, మనుషులు ఎత్తుకుపోతారు, ఇతర దేశాలకు సప్లై చేస్తారు. ఇప్పుడు మగాళ్ళని అనుకోండి బానిసల కింద పడతారు, వాళ్ళ పాస్పోర్ట్లు గట్రా లాగేసుకుని తీసుకెళ్ళి పడతారు, వాళ్ళు కొరడాలు ఇచ్చి కుట్టేసి పని చేయించుకుంటారు. చచ్చినట్టు చేయాలంటే ఆ తిండి కోసం. ఆడపిల్లలు అయితే అన్ని రకాలుగా పాడు చేస్తారు. వాళ్ళు కూడా ఎంత స్ట్రిక్ట్గా, ఎంత పట్టుదలగా సహాయ నిరాకరణ చేద్దామన్నా వాళ్ళు తిండి లేకుండా మార్చేసి ఆఖరికి తప్పని పరిస్థితుల్లో వశపరుచుకుంటారు. ఇక వాళ్ళకి తప్పదు, చేయాలి. అలాగా అసలు ఆ బుద్ధి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ఆఫీసర్లు కూడా అవినీతి పరులు, కరప్షన్ కింగులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి బాగుంటుంది. ఇలా పని వచ్చాడు దొంగోడు, మనకన్నా పెద్ద దొంగోడు అనుకుంటారు. వాళ్ళు 100 దొబ్బెత్త, వీళ్ళు 10 దొబ్బెత్త ఉంటారు పక్క నుంచి. వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ మరి జీవితకాలం సర్వీసులో నిజాయితీగా ఉండి, నిబద్ధతగా ఉండి
ఎప్పుడన్నా చిన్న చిన్న బిస్కెట్ పొట్లం దుబ్బేయకుండా ఒక్కో బిస్కెట్ మాత్రమే తింటారు. అంటే వాళ్ళు వద్దనుకున్నా కొన్ని మా కమిషన్లు వచ్చి పడిపోతాయి. వాడు వద్దనుకుంటాడు అధికారి, తీసుకోవడం అడగడం ఎవరిని, కానీ వాళ్ళు కిటికీలోంచి తెచ్చి పడతారు డబ్బులు వాళ్ళకి కమిషన్లు. ఏంటంటే ఇక్కడ దొరికినాయి అన్నట్టు తీసుకుని బీరులో పెడతాడు ఆవిడ. ఇల్లు ఊడుతున్నప్పుడు ఆ పొట్లాలు కనపడతాయి అన్నమాట. ఏంటి అన్నీ ఇక్కడ పడి దేవుడు ఇచ్చాడేమో అన్నట్టుగా తీసుకెళ్ళి బీరులో పెట్టుకుంటారు. దానికి అంటే నిజాయితీ ఆడికి తెలుసు, అయినా సరే నర్మగర్భంగా సరే ఏదో దేవుడు ఇచ్చాడు అన్నట్టుగా ఉంటారు. ఉద్దేశపూర్వకంగా మాత్రం ఇంటెన్షనల్గా ఎవరిని కూడా ఒత్తిడి చేసి డబ్బులు సంపాదించరాడు. అదో రకం. కొంతమంది అసలు నిప్పుకు చెదపట్టుతుందా అన్నట్టు దరిదాపులో ఆ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు అలాంటి కూడా ఉంటారు, వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళు పాపం తలకు నుండి వేసుకోకుండా పాత రకం బట్టలు వేసుకుని టక్కలు చేసుకుంటే కింద ఫ్యాంట్ జారిపోతా, చెప్పులు కూడా సరిగ్గా లేకుండా ఉంటుంది, తెలిసిపోతూ ఉంటారు మనకు. ఆ జీతం డబ్బులతోటి ఆ పిల్లల్ని చదివించుకుని వాళ్ళు ఫీజులు కట్టుకుని కారుకి ఈఎంఐలు కట్టుకుంటా ఇల్లు కొనుక్కుంటే ఇల్లుకి వాళ్ళు బతుకంత తలనొడుతారు. లక్షల జీతాలు వచ్చినా కానీ ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది. పక్క వాళ్ళని చూసి ఎడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. అయినా సరే మౌనంగా భరిస్తారు. అదో రకం. వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఇక కొంతమంది ఉంటారు, ఇక దొరికిందో అంగిడే కానీ మింగిటి ఉండదు వాళ్ళకి. ఇక అన్నీ మింగేత్తమే. ఇప్పుడు కోత ఏం చేస్తుందంటే ఒక అట్టుపండు పెట్టారనుకోండి తింటుంది, రెండో అట్టుపండు పెట్టారనుకోండి గబగబా తీసేసుకుని తినేస్తుంది, ఇక్కడ దాచుకుంటుంది. ఇంకోటి టేపు దాచుకుంటుంది. అది 3-4 అట్టుపళ్ళు స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ. ఆ టైప్ అనమాట వీళ్ళు. వాళ్ళు సరిపడిన దానికన్నా 3-4 రెట్లు దుబ్బేస్తారు. కానీ వీళ్ళు ఇలా చేయకూడదు, ఇది చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, రూల్ ఆఫ్ లా పాటించాలి. మనం తప్పు చేస్తున్నాం అని తెలిసి కూడా తప్పులు చేశారు ఆంధ్రప్రదేశ్లో. అవినీతి విషయంలో, అరాచకం విషయంలో, వేధింపుల విషయంలో, ప్రతిపక్ష నాయకుడిని దుర్మార్గంగా అరెస్ట్ చేసే విషయంలో అన్ని వ్యవస్థలో కూడా కూడబలుకున్నట్టు కూర్చుని దయ్యాలన్నీ ఓ మీటింగ్ పెట్టుకుని ఇబ్బంది పెట్టే రాష్ట్ర ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్షాలని, ప్రజల్ని అన్ని చోట్ల ఇబ్బంది పెట్టారు. ఎవరిని వెతుకు సామాన్యుడి నుంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వరకు అందరినీ వేధించారు. కొంతమందిని అయితే తీసుకెళ్ళి దారుణంగా దుర్మార్గంగా హింసించారు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని, పట్టాభి లాంటి వాళ్ళని, ఇంకా అనేక మందిని. ఒకళ్ళనైతే చంపేసి ఇంటికి డెలివరీ ఇవ్వటం లాంటి వార్తలు విన్నాం, మనం చూసాం కళ్ళారా. ఒక డాక్టర్ నడి రోడ్డు మీద ఇలా 1-2 కాదు, ఇలా చెప్పుకుంటా పోతే 16,000-2,000 ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఒక సాటి అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని, ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని 5 సంవత్సరాల పాటు ఆయన డ్యూటీ లేకుండా, సర్వీస్ లేకుండా, అకారణంగా వాళ్ళు తప్పు లేకుండా, ఒక మీడియా టైకూన్ ఇవాళ చనిపోయాడు ఆయన రామోజీరావు గారు, ఒక మహర్షి, ఋషి. ఆయన తపస్సు చేసి ఆ వరం పొందినట్టుగా ప్రజలకు ఉపయోగపడే లక్షలాది మందికి ఉపాధి కలిగించి ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన మీద ఒక ప్రేతాత్మ లాంటి ప్రయోగించి ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. ఆయన ఏదన్నా చేసేద్దాం అంటే ఏమీ పీకలేకపోయాడు, అది వేరే కథ. అంటే వీళ్ళు ఎలాంటి వాడిని అవమానించడానికి చాలా దుర్మార్గాన్ని తెగబడ్డారు. మరి వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది. ఇవాళ వాళ్ళకి భయం వేస్తుంది. వెళ్తున్నారు చంద్రబాబు గారి దగ్గరికి, అని మీ ముఖం చూడటం కూడా ఇష్టం లేదు, అదలు పొమ్మన్నాడు. అండ్ మీరు చెప్తున్నట్టే ఈసారి చంద్రబాబు గారి ముందు చాలా సవాళ్ళే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే 2019లో అంటే అప్పుడే రాష్ట్రం విడిపోయింది, కొంతవరకు భవనాలు, రాజధాని నిర్మాణం కొంతవరకు పూర్తయింది. ఇప్పుడు మరి ఎప్పుడైతే జగన్ పరిపాలన తర్వాత రాష్ట్రం 10 ఏళ్ళ వెనక్కి పోయింది, మొత్తం అప్పుల కుప్పగా మారింది. ఈ అప్పులను పూడ్చుకుంటూ మళ్ళీ కొత్త రాజధాని నిర్మాణానికి కావచ్చు, వీటన్నింటికి కూడా అండ్ రాష్ట్ర ప్రజలు కూడా కొన్ని చోట్ల కొంతమంది కొన్ని అక్రమాలకు అలవాటు పడిన పరిస్థితి కూడా, వాళ్ళ నుంచి కూడా ఎంతో కొంత వ్యతిరేకత రావచ్చు ఆయనకి. ఇలా చాలా సవాళ్ళు ఉన్నాయి. మరి ఈ సవాళ్ళన్నీ కూడా మరి 5 ఏళ్లలో ఆయన పూర్తి చేయగలరు. ఆ నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. ఈ అప్పులను పూడ్చుకుంటూ ఈ నిర్మాణాన్ని కూడా ఆయన 5 ఏళ్లలో పూర్తి చేయగలరంటారా? ఆయన ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా 10 ఏళ్ళు ఇవ్వాలి. ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాదు ఇవన్నీ చేయగలిగాడు. ఈసారి కూడా ఆయన డెఫినెట్గా ఆయన మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. మొట్టమొదటిగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు. మీకు ఇమీడియట్గా ఇప్పుడు మీకు కాలు నొప్పి వచ్చేస్తుందండి, అటు ఆ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఫస్ట్ మీకు ఏం చేస్తాడు, పెయిన్ కిల్లర్ ఇస్తాడు, నొప్పి తగ్గుద్ది ఫస్ట్, తర్వాత చికిత్స మొదలెడతాడు. అవునా కదా? సెడేటివ్ ఇచ్చి ఆ పెయిన్ కిల్లర్ ఇవ్వగానే నొప్పి తగ్గుద్ది కదా ఫస్ట్, అమ్మాయి అనుకుంటారు. తర్వాత ఆ కాలు ఎలా తిప్పేసి పెట్టి కట్లు కట్టినా కానీ అమ్మాయి అనుకుంటారు, తను కూడా ఉండదు. నేను అందుకని చెప్పేవాడిని, ఈ రాష్ట్రం గాయపడింది, విలవలాడుతుంది, దీనికి తక్షణం చికిత్స అవసరం, సత్వర ఉపశమనం కావాలి, దానికి మంచి ఔషధం కావాలి. ఆ ఔషధం చంద్రబాబు గారు అని చెప్పాను నేను. ప్రజలు కూడా అలా అనుకున్నారు కాబట్టి మనం అనుకున్నట్టు అయ్యింది. సింగిల్ డిజిట్లో వస్తాడు. మీ దగ్గర కూడా చెప్పించాలి సార్, చాలాసేపు సింగిల్ డిజిట్ కనపడింది నైన్ అక్కడ. నేను సింగిల్ డిజిట్ నిజంగానే చంద్రబాబు అనుకున్నాను. ఎన్నో పెరిగినాయి అనుకున్నది వేరే కాదు. అయినా డిజాస్టర్, ఇతనంటే అసహించుకుంటున్నారు జనం, ఇతని మీద వెగటు పుట్టింది,
ఇతను మీటింగ్ నుంచే కూడా పారిపోతున్నారు, వీడి కోసం నిలబడి ఓటేస్తారా అని అనుకున్నాం. అది నిజమైంది. రేపు కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కావాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కొట్టి దెబ్బలు తట్టుకోలేక పరిగెడతా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో దూరేశారు. వాళ్ళందరూ వచ్చి బాబు మమ్మల్ని కాపాడవయ్యా బాబు అని. ఇప్పుడు ఆయన మీరు కంగారు పడకుండా బాబు నేను ఉన్నానని చెప్పి జాగ్రత్తగా వాళ్ళందరికీ ఉపశమనం కలిగించి ఫస్ట్ సమర్థుడైన పాలకుడు, దయగల పాలకుడు, విచక్షణ కలిగిన పాలకుడు, ప్రజల పట్ల బాధ్యత కలిగిన వాడు డెఫినెట్గా మంచిగా చేయగలుగుతాడు. ఎవరైతే ఉన్నారో చేతకాని దద్దమ్మలే కూల్చివేతలు, దాడులు, దుర్మార్గాలు చేస్తారు. ఈయన డెఫినెట్గా పనివాడు. జగన్మోహన్ రెడ్డి పనికి వాళ్ళవాడు. ప్రజలు అది గుర్తించారు. ముందు తెలియలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారండి, ఆడు పనికొత్తాడు పనికిరాడు, పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది. పెళ్ళికి ముందు భలే అందంగా ఉన్నాడు సోమబాబులాగా అనుకుంటారు. తర్వాత ఆడు చక్కగా గడని తెలిసింది అనుకోండి, బాబోయ్ అనుకోండి ఏం చేయాలో అర్థమవుతుంది కదా, అసలు బాగుంది తోసేస్తారు అంతే. ఇది నీ సింపుల్. ఇప్పుడు 5 ఏళ్ళు భరించాల్సి వచ్చింది రాజకీయం కాబట్టి. అదే పెళ్ళి అయితే మన్నాడు దొబ్బిరా బాబు అని చెప్తారు అంతే. ఇప్పుడు ఈయన సమర్థుడైన మంచి పనివాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి పనివాడు, జాగ్రత్తగా ఉంటాడు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు, రాజనీతిజ్ఞుడు, ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాడు. సమస్యలని వస్తే ఆ క్రైసిస్ నుంచే దాని పరిష్కారాన్ని వెతుక్కుంటాడు. ఆయన జైల్లో పెట్టారు అనుకున్నారు. మామూలుగా క్షణం తిరిగిలేని మనిషికి 53 రోజులు ఖాళీగా పెట్టేసాడు. ఆ బుర్ర ఎంత బాగా పని చేసి ఉంటే మసిపొగ్గించుకుని గోడల మీద స్కెచ్లు వేసేసి ఉంటాడు ఆయన. దోల తీరిపోద్ది వీడండి. అంటే మరి సరదాగా చెప్పుకుంటాం కానీ చాలా కష్టం ఉంటుంది అందులో. చాలా అటు వ్యక్తి జైల్లో ఉన్నటువంటి మాట్లాడండి. ఏమైనా ధైర్యంగా గుండెల మీద చేసుకుని మీకు ఇంట్లో పాము వెళ్ళిపోయిందిరా బాబు అన్నప్పుడు ఆ ఎలా అన్నం తినకపోయినా ఆగి నిద్రడుతుంది మీకు. లేకపోతే రోజు పాము తిరుగుతుంది అన్నప్పుడు మీరు ఏం పడుకోగలరు ఇంట్లోనూ. ఇప్పుడు మీ మంచం చుట్టూ తిరుగుతుంది అనుకో పాము, మీరు దిగలేరు కదా. దిగి కొంచెం అక్కడికి వెళ్తే ఇంత మిఠాయిలు గట్ట కంపడుతూ ఉంటే తినాలనిపిస్తుంది. కానీ కిందకి వెళ్తే పాము పట్టేసుకుంటే మనం భయం అవుతుంది కదా. ఎవడన్నా వచ్చి పాము వెళ్ళిపోయిందండి అని చెప్పారు అనుకో, అప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది, హాయిగా నిద్రడుతుంది. సేమ్ అంతే, ఈ దెయ్యం పాము వెళ్ళిపోయింది. ఆ పాము తోకలో ఉంది ప్రాణం ఇంకా, దాన్ని కూడా కొట్టేసి దాన్ని చుట్టేసి ఆధారపడేయాలి. దరిదాపులో పెట్టుకోకూడదు దాన్ని. ఈ పాము భలేగా ఉందరా బాబు పనికొత్తదేమో అనుకుని ఇంట్లో దాచుకోకూడదు. అలాగే దెయ్యాన్ని కూడా సీసాలో పెట్టి సముద్రంలో పడేయాలి. ఈ గదిలో పెట్టి బంధిద్దాం చంద్రముఖి సినిమాలో లాగా మేకలు కొడతాం గట్టాకుంటే ఎవడొకటి తీసేస్తాడు ఎప్పుడొకప్పుడు వచ్చి మళ్ళీ బయటకు వచ్చేద్ది. కాబట్టి ఆ వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని, ఆ ముఖాన్ని, ఆ ఏడుపు ముఖాన్ని మర్చిపోయి శుభ్రంగా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తాడు. చేసేదాకా ఆగాల. ఈ చివరి కూర్చుంటే బంతిలో అందరికీ ఒకేసారి డబ్బా మంది వడ్డించారు కదా, వడ్డించుకుంటానే కదా వస్తారు అందరికీ అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.